చేనేత రంగాన్ని ఆదుకుంటాం. ప్రణవ్ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతాం. చేనేత వస్త్రాలను పరిశీలించిన ప్రణవ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేలా ప్రత్యేక చొరవ చూపుతోందని, అలాగే పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని కాంగ్రెస్ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ చెప్పారు. బుధవారం కమలాపూర్లోని చేనేత భవనంలో గల నేత కార్మికులు నేసిన చేనేత వస్త్రాలను ప్రణవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులు నేసిన చేనేత వస్త్రాలు ఎంతో అందంగా నాణ్యత ఉంటాయని, మనమంతా చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ వాటిని ఉపయోగించాలని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, కార్మికుల కుటుంబాల వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. చేనేత రంగం మరింత అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపుతానని తెలిపారు. 3 నెలల నుండి కార్మికులు తయారు చేసిన వస్త్రాలను టెస్కో కొనుగోలు చేయకపోవడంతో కార్మికులకు జీతాలు ఇవ్వటం కష్టమవుతోందని ప్రణవ్ దృష్టికి తీసుకురాగా మంత్రితో మాట్లాడి కొనుగోళ్లకు సహకరిస్తామని చెప్పారు. ఆయన వెంట టీపీసీసీ కోఆర్డినేటర్ తవ్వుటం రవీందర్, నాయకులు దేని ఐలయ్య, తాటిపాముల రాములు, విష్ణుదాసు, వంశీ, మేనేజర్ సామల దామోదర్ ఉన్నారు. ఇంకా బెడ్షీట్లు కూడా బీసీ వెల్ఫేర్ బాబు సార్. ఇప్పుడు ఈ బెడ్షీట్లో పిల్లలకి రాజీవ్ జనరేషన్ అని చెప్పేసి అవి ఉన్నాయి సార్. అది వాళ్ళకి నేయించింది. సో ఈ బెడ్షీట్లు కూడా బీసీ వెల్ఫేర్ బాబు సార్. అవన్నీ కూడా ప్రొడక్షన్ ఏందో నాకు సంబంధం లేదు. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.